హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే విద్యా దృక్పథాలకు సంబంధించి అన్ని అంశాలని అన్ని లెసన్స్ని కవర్ చేస్తూ మీకు 20 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్క వీడియోని మీకు 50 వీడియోస్ చొప్పున అందించడం, అంటే అధ్యాయం నుంచి మనం అన్నింటినీ కవర్ చేస్తూ 50 వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. 20 డేస్లో మీకు ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ చూస్తే విద్య యొక్క అర్థం, రకాలు, ధ్యేయాలు అనే చాప్టర్ని మనం తీసుకున్నాం. ఫస్ట్ బిట్ మనం చూస్తే విద్య అనే పదానికి మూలమైనటువంటి ధాతువు ఏది? విద్య అనే పదానికి మూలమైన ధాతువు, సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుండి ఇది రావడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ అనే పదానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఎడ్యుకేషన్ అనే పదానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఇది ఒక ఆంగ్ల పదం. మరి ఎడ్యుకేర్, ఎడ్యుసర్ అనేటటువంటి గ్రీకు పదాల నుండి ఉద్భవించింది అనేది రాంగ్. ఎడ్యుకేర్ అనగా పెంచడం లేదా వృద్ధిలోనికి తేవడం అని అర్థం. ఎడ్యుకేషన్లో ఈ అనగా అవుట్ ఆఫ్ అని అర్థం. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదు. మనిషిని స్వావలంబికుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని నిర్వచించిన వారు. స్వావలంబకుడిగా, నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని నిర్వచించినది ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఋగ్వేదం. శీల నిర్మాణమే విద్య, శీల నిర్మాణమే విద్య అని నిర్వచించినది ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దయానంద సరస్వతి. క్రింది వానిలో సరిగా జతపరచనిది ఏమిటి? క్రింది వానిలో సరిగా జతపరచనిది ఏమిటి? ఇక్కడ చూస్తే ఆత్మ జ్ఞానమే విద్య, భగవద్గీత రైట్ ఆన్సర్. ఆత్మ సాక్షాత్కారమే విద్య, శంకరాచార్యులు రైట్ ఆన్సర్. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అనేది ఎమర్సన్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఆ నిర్వచనాన్ని ఇచ్చినది ఎమర్సన్ అయితే కాదు. మరి ఆ నిర్వచనాన్ని ఇచ్చినది ఎవరు అంటే స్పెన్సర్. స్పెన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పెన్సర్. మరి దుఃఖాన్ని నివారించడమే విద్య, బౌద్ధ సిద్ధాంతం. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ప్రతి మనిషిలోని దైవత్వమును వెలికి తీసేది విద్య అని పేర్కొన్నవారు. దైవత్వాన్ని వెలికి తీసేది విద్య అని పేర్కొన్నవారు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్వేపల్లి రాధాకృష్ణన్. విద్య నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించినది ఎవరు? విద్య యొక్క నిర్వచనాన్ని వాస్తవిక దృష్టిలో నిర్వచించిన వారు బుద్ధుడు. ఈ క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికాని జత ఏది? ఆప్షన్ ఆత్మ సాక్షాత్కారమే విద్య, శంకరాచార్యులు రైట్ ఆన్సర్. మోక్ష సాధనకు దారి తీసేది విద్య, ఉపనిషత్తులు రైట్ ఆన్సర్. మనస్సును నియంత్రించడమే విద్య, స్పెన్సర్ అన్నారు. ఇది కాదు, ఎమర్సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇక్కడ. ఎమర్సన్. సో ఇది మనకి సరిగా జతలేదు. మనిషిని శీలవంతుడిగా తయారు చేయడమే విద్య అని చెప్పినది యజ్ఞవర్కుడు. సో ఇక్కడ మనకి 3 సరికాదు. వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేదే విద్య. జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కరించేది విద్య అని నిర్వచించిన వారు జిడ్డు కృష్ణమూర్తి గారు. జిడ్డు కృష్ణమూర్తి గారు. క్రింది వానిలో సరి అయిన నిర్వచనం ఏది? క్రింది వానిలో సరి అయిన నిర్వచనం ఏది? ఇక్కడ చూస్తే దేని ద్వారా బుద్ధి వికసిస్తుందో, మనిషి స్వశక్తితో నిలబడతాడో అదే విద్య అని నిర్వచించినది వివేకానంద రైట్ ఆన్సర్. మానవుడు ప్రశాంతంగా ఉండడానికి దారి చూపించేది విద్య అని నిర్వచించిన వారు ఫ్రోబెల్. సో ఇక్కడ మనకి పై 2 కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయిన నిర్వచనం ఏది? ప్రతి మనిషిలో కూడా దైవత్వం అనేది ఉంటుంది, దానిని వెలికి తీయడమే విద్య అని నిర్వచించిన వారు రాధాకృష్ణన్. సో రైట్ ఆన్సర్.
మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలను బహిర్గతం చేయడమే విద్య అని నిర్వచించినది గాంధీజీ. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనసును నింపడమే విద్య అని నిర్వచించిన వారు అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా ధ్యేయాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? విద్యా ధ్యేయాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? మరి వేదకాలంలో విద్య యొక్క ధ్యేయం ఏంటంటే మోక్షానికి దారి చూపటం. బౌద్ధ కాలంలో విద్య యొక్క ధ్యేయం దుఃఖాన్ని నివారించటం. మధ్యయుగ కాలంలో విద్య యొక్క ధ్యేయం ఇస్లాం మత వ్యాప్తికి ప్రాధాన్యతనివ్వడం. ఈ రకంగా సాగింది విద్యా ధ్యేయం అనేది. సో ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్కలాగా సాగింది. నేటి కాలంలో కూడా ఒకలా ఉంది. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినదే. క్రింది వానిలో సరి అయిన నిర్వచనం ఏమిటి? క్రింది వానిలో సరి అయిన నిర్వచనం ఇక్కడ చూస్తే ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉన్నదే అసలైన విద్య అని నిర్వచించినది కొఠారి. పరిణతి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని నిర్వచించిన వారు రెడిన్. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి. పై రెండు కూడా సరి అయినవి. విద్య అనేది ఒక ప్రక్రియ. ఎటువంటిది అంటే ఇది ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక జీవితాంత ప్రక్రియ. విద్య యొక్క లక్ష్యం కానిది. విద్య యొక్క లక్ష్యం ఏది కాదు అంటే విజ్ఞాన కోసం విద్య, సత్ప్రవర్తన కోసం విద్య, నైతిక వికాసం కోసం విద్య. ఇవన్నీ విద్య యొక్క లక్ష్యాలు అవుతాయి. మరి కానిది అంటే ఆప్షన్ 1 అనేటటువంటిది కాదు. సంపాదన కోసమైతే కాదు. విద్య యొక్క అంతిమ ధ్యేయం క్రింది వానిలో ఒకటి. విద్య యొక్క అంతిమ ధ్యేయం క్రింది వానిలో ఒకటి. మరి ఏంటి అంటే భావి భారత పౌరుణ్ణి తయారు చేయడం అనేది విద్య యొక్క అంతిమ ధ్యేయం. విద్య సాధారణంగా ఎన్ని రకాలు? విద్య సాధారణంగా 3 రకాలుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో నీవు ఉపాధ్యాయునిగా దేనికోసం విద్య అని నమ్ముతావు? విద్య అనేది దేనికోసం అన్నట్లుగా నమ్ముతావు అంటే మంచి పౌరుని కోసం అని అనుకోవాలి. ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత లక్ష్యంతో నిర్ణీత కాలం ఉండాలి, నిర్ణీత లక్ష్యం కూడా ఉండాలి. నిర్ణీత కాలం నిర్ణీత లక్ష్యంతో కొనసాగే విద్య ఏమిటి? దానినే మనం నియత విద్య అని చెప్తాం. నియత విద్య. క్రింది వానిలో నియత విద్యకు ఉదాహరణ ఏమిటి? నియత విద్యకు ఉదాహరణ విహారయాత్రలు అనేది రైట్ ఆన్సర్ అండి. విహారయాత్రలు. బహుళార్థక ప్రాజెక్టు పాఠం విన్న విద్యార్థి నాగార్జున సాగర్ను సందర్శిస్తే అది ఏ విద్యకు చెందుతుంది? అది నియత విద్యకే చెందుతుంది. నియత విద్య. నెక్స్ట్ వన్, కాలము లక్ష్యము రెండూ ఉండవండి. కాలము ఉండదు, లక్ష్యము కూడా ఉండదు. రెండూ లేకుండా జరిపే విద్య ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. యాదృచ్ఛిక విద్య. మనం అనుకోకుండా నేర్చుకునేటటువంటి విద్య. సమాజం ద్వారా, కుటుంబం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాం కదా, అదే అనమాట. క్రింది వానిలో యాదృచ్ఛిక విద్యకు చెందనిది ఏమిటి? యాదృచ్ఛిక విద్య అంటే కుటుంబం ద్వారా, సమాజం ద్వారా, సినిమా ద్వారా ఇట్లాంటివి ఏవైనా యాదృచ్ఛిక విద్య. దాన్ని మనం కావాలని అనుకోకుండా నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా యాదృచ్ఛిక విద్యకి చెందుతాయి. కానీ ఈ గ్రంథాలయం అనేది చెందదు. ఒక వ్యక్తి జీవితంలో ఏ విద్య ద్వారా ఎక్కువ విజ్ఞానాన్ని పొందుతారు? ఎక్కువ విజ్ఞానాన్ని ఏ విద్య ద్వారా పొందుతారు అంటే యాదృచ్ఛిక విద్య ద్వారానే పొందుతారు. ఒక వ్యక్తి జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య ఏమిటి అంటే జీవితాంతం కూడా జరుగుతుంది. అటువంటి విద్య ఏమిటి అంటే యాదృచ్ఛిక విద్య. రాము అనే బాలుడు పాఠశాలల్లో సత్యాన్ని పలుకుతున్నాడు. అసత్యాన్ని పలకడం నేర్పేటటువంటి విద్య ఏంటి? వాళ్ళ అనుకరణ ద్వారా నేర్చుకుంటారు అసత్యాన్ని పలకడం. ఇది యాదృచ్ఛిక విద్య.
అభ్యాసకునికి నేను అభ్యసిస్తున్నానని తెలియకుండా జరిగేటటువంటి విద్య ఏమిటి? తాను అభ్యసిస్తున్న విషయం తనకు తెలియదు, తెలియకుండానే అనుకోకుండా నేర్చుకుంటారు. యాదృచ్ఛిక విద్య. నిర్ణీత లక్ష్యం కలిగి ఉండి కాలం అనేటటువంటిది ఉండదు. లక్ష్యం ఉంటుంది కానీ కాలం ఉండదు. అది ఆ రకంగా జరిగే విద్య ఏమిటి? లక్ష్యం ఉంటుంది, కాలంతో సంబంధం లేనిది ఏంటంటే అనియత విద్య. ఎక్కువ టైం ఎంత టైంలోనైనా నేర్చుకున్నారు, ఎంత టైం తీసుకున్నారు అనేది కాదు, నేర్చుకున్నారా లేదా, అదే అక్కడ లక్ష్యం. అనియత విద్య. క్రింది వానిలో దూర విద్యా సంస్థలకు ఉదాహరణ కానిది. దూర విద్యా సంస్థలకి ఉదాహరణ సార్వత్రిక పాఠశాల, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం, IGNOU, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇదనమాట. ఈ మూడు కూడా దూర విద్యకు సంబంధించినవి. ఈ NCTE అనేటటువంటిది కాదు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? రైట్ ఆన్సర్ ఈజ్ హైదరాబాద్. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. 1982 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏది? ప్రపంచంలో అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. IGNOUని ఎప్పుడు ఏర్పాటు చేశారు? దీనిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1985లో ఏర్పాటు చేశారు. IGNOU యొక్క ఫుల్ ఫామ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యను బోధనా ప్రక్రియగా భావిస్తే దానిని ఎన్ని ధృవాలుగా వర్గీకరించవచ్చు? బోధనా ప్రక్రియగా భావిస్తే దానిని 3 ధృవాలుగా వర్గీకరించవచ్చు. ఏ ధృవ ప్రక్రియలో ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసిస్తాడు? ఉపాధ్యాయుడే విద్యారంగాన్ని శాసించే ధృవ ప్రక్రియ ఏదంటే ఏకధృవ ప్రక్రియ. ఇక్కడ విద్యార్థి అనేవాడు ఉండడు, విద్యార్థి ఉండరు, మొత్తం చూసేదంతా కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతం. ద్విధ్రువ ప్రక్రియను ఎవరు ప్రతిపాదించారు? ద్విధ్రువ ప్రక్రియను ఎవరు ప్రతిపాదించారు అంటే జాన్ ఆడమ్స్ ప్రతిపాదించారు. ఇక్కడ ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఉపాధ్యాయుడు అనే ఇద్దరు ఉంటారన్నమాట. ఇద్దరికి సమాన ప్రాధాన్యం కూడా ఉంటుంది. విద్యా సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరు సమానమే అని పేర్కొనిన వారు ఎవరు? జాన్ ఆడమ్స్. ఇక్కడ ఉపాధ్యాయుని ద్వారా విద్యార్థి నేర్చుకుంటారంటారు, విద్యార్థి ద్వారా ఉపాధ్యాయుడు నేర్చుకుంటారని చెప్తారు ఈయన. ఈ విధంగా ఉంటుంది. విద్యను త్రిధ్రువ ప్రక్రియ పద్ధతిగా పేర్కొన్న వారు ఎవరు? త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్న వారు జాన్ డ్యూయి. మరి జాన్ డ్యూయి పేర్కొన్నటువంటి విద్య త్రిధ్రువ ప్రక్రియలో క్రింది వారు ఉండరు. ఎవరుంటారు? ఈ త్రిధ్రువ ప్రక్రియలో ఎవరుంటారంటే విద్యార్థి ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, సమాజం ఉంటుంది. ఈ పాఠ్య ప్రణాళిక అనేది ఉండదు. నెక్స్ట్ వన్, విద్యా ద్విధ్రువ ప్రక్రియలో విద్యార్థి ఈ క్రింది దేనితో సమానం? విద్యార్థి ఉపాధ్యాయుడు సమానం అని చెప్పుకున్నాం కదా. సో ఎవరితో సమానం అంటే ఉపాధ్యాయునితో సమానం, ఇద్దరు కూడా ఈక్వల్. ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ వాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు అంటే వ్యవహారిక సత్తావాదం తర్వాత విద్యను త్రిధ్రువ ప్రక్రియగా పేర్కొన్నారు. నేటి విద్యా విధానంలో అమలులో ఉన్నటువంటి విద్యా ప్రక్రియ ఏమిటి? అమలులో ఉన్నటువంటి విద్యా ప్రక్రియ త్రిధ్రువ ప్రక్రియ. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.